డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా నర్మేట రమేష్ గారు అడ్వకేట్, వీరందరినీ వేదికపైకి ఆశీలు కావాల్సిందిగా కోరుతూ లోకాత్ మెంబర్ చింతోజి భాస్కర్, కళ్యాణి, నర్మేట రమేష్ గారు, తర్వాత కార్యక్రమానికి చేసిన అధ్యాపకులు, విద్యార్థులు, పాత్రికేయులు, జాతీయ స్థాయిలో మనకు గత నెలలోనే మనకు దేశవ్యాప్తంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది. మనకు ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి నిర్వాహక కార్యదర్శిగా మన సీనియర్ సివిల్ జడ్జి. ఏంటంటే చట్టం నుంచి తెలుసుకోకపోవడం అనేది తప్పించుకోవడానికి మార్గం కాదు. ఏదైనా చట్టం మనం అతిక్రమించినట్టయితే ఆ చట్టం గురించి నాకు తెలియదు అంటే శిక్ష పడకుండా ఉండదు. కాబట్టి ప్రతి చట్టం గురించి తెలుసుకోవాలి. దానిలో భాగంగానే మనకు చట్టాల గురించి అవగాహన కూడా మనకు డిఎల్ఎస్ఏ ద్వారా చేయబడుతుంది. అందులో భాగంగా మనకు ఈ 2 స్కీమ్స్ ప్రారంభించడం జరిగింది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో. అందులో ఒకటి చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్, ఇంకోటి ఈ మెంటల్లీ ఇల్నెస్ పర్సన్స్ అండ్ మెంటల్లీ ఇల్నెస్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఫ్రెండ్లీ స్కీమ్స్ అని. దీనిలో భాగంగానే మనకు ఒక చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఒకటి ప్రారంభించడం జరిగింది. ఇంకొకటి మనోన్యాయ లీగల్ ఎయిడ్ క్లినిక్. దీంట్లో మనకు ముఖ్యంగా ఎవరైతే ఇందులో మనకు 2 రకాలు ఉన్నాయండి. ఒకటి మెంటల్ ఇల్నెస్, నెక్స్ట్ ఇంకొకటి పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. ఇంతకుముందు మీరు లిజర్ని చూసి భయపడ్డారు, అదేంటి హెర్పిటోఫోబియా అంటాం. ఏంటంటే ఆ సరీసృపాలను చూసి భయపడడం అనేది. అయితే చాలామందికి మనకు ఫోబియా ఉంటుంది, పరీక్షలు అంటే ఫోబియా ఉంటుంది. అట్లాంటి అనేకమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మానసికపరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి. కానీ అది ఎప్పుడు మనకు చికిత్స తీసుకోవాల్సిన అటువంటి అవసరం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఆ మానసికపరమైనటువంటి అవకరాలు ఏవైతే ఉంటాయో దానివల్ల మనం సొసైటీలో ఇబ్బంది పడడము లేదా ఇతరులను ఇబ్బంది పెట్టడం జరిగినట్టయితే అప్పుడు మనము దానికి సంబంధించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మనము వాస్తవంగా చెప్పాలంటే మనం వాళ్ళని నేరస్తులుగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే మెంటల్ ఇల్నెస్ ఉన్నా లేదా పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఉంటే మనకు పిల్లలకు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మనకు సిరిసిల్లలో కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? మనము ఒకప్పుడైతే అందరూ వాళ్ళు మనతోనే చదువుకుంటారు, అప్పుడు వాళ్ళు వెనుకబడిన వాళ్ళుగా మనం అనుకుంటారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించాలన్నటువంటి ఆలోచన అప్పుడు లేదు మనకు. కానీ ప్రస్తుతం విద్యా చట్ట ప్రకారం ఎవరైతే ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఏవైతే ఉన్నారో, అంటే వాళ్ళు చదువులో వెనుకబడి ఉండడం, సరిగా అర్థం చేసుకోలేకపోవడం, వాళ్ళ యొక్క పనులు సరిగా చేసుకోలేకపోవడం, వీళ్ళందరికీ కూడా మనం ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒకరు ఎవరైతే ఈ కాలేజీలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ కాలేజీలో పెట్టి ఉచితంగా అన్ని విధాల న్యాయ సేవలను మరియు మీకు ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కాలేజీ మేము ఎంచుకోవడం జరిగింది. అడగగానే ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ మీరు మంచిగా దీన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుతున్నాను. Before going deep into the topic, as my team already said you regarding this clinic, before that I want to thank the sex department authorities and this college, junior college of sex authority, who has given us opportunity to open this clinic today, because it is direction given from NALSA, National Legal Service Authority, New Delhi, and Telangana State Legal Service Authority, Hyderabad, that we have to open a clinic for the disabled special children. So however, we got this opportunity to open this clinic today here. Beside this, our Honorable Chairman Jilla Judge Madam is there, Premalata Madam, who continuously give us advice to whatever we are doing. She will monitor everything, each and everything what we are doing, and photos will be reflected to her in the website. So she also congratulated our team here that we are opening today the clinic under her guidance. And what is the special thing here of opening the clinic is
there are many disability children. Not only disability children, but day to day we are facing much stress and anxiety. So that our team will be available in this clinic. Let me introduce you our team. Come here, ma. They are paralegal volunteers of District Legal Service Authority, Rajana Sirsila. They are one is the law student. Say your name. Vikram Singh. He is doing law. He will be handling the clinic over here. And Mayus, say your name. Sindhuja. Both are new paralegal volunteers, along with taking assistance of advocates of Rajana Sirsila. They will be handling this clinic over here. The registers are there. Give the registers here. And their name submitted to Telangana State Legal Service Authority, Hyderabad. They will be writing the advice given in this register. The register will be available here. And weekly once they will be handling this clinic. So I request Honorable the Principal Madam to give them the seat place so that they can guide the children. Sit down. Apart from that, since media is here, I want to thank media people also. Through media, I want all the people of Rajana Sirsila to know that this clinic will be available here not only for the children of this college, but if any other assistant is required from outside also, you may take assistance of this paralegal volunteers, and advocates will be also sitting weekly once here. They can come and take advice to them.